జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్ స్వీయ దర్శకత్వంలో నటుడు సముద్రకని కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం రామం రాఘవం. ఈ సినిమాలో ధనరాజ్ సముద్రకని తండ్రి కొడుకుల్లా నటించారు. ఈ మూవీ ట్రైలర్ ను హీరో నాని రిలీజ్ చేశారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో తండ్రి కొడుకుల మధ్య జరిగే సంఘర్షణే రామం రాఘవం. కొడుకు సెటిల్ కాకుంటే ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ప్రతిరోజు జరిగే తండ్రి కొడుకుల వార్. కొడుకు వేస్ట్ అంటూ చెప్పే తండ్రి తనను అర్థం చేసుకోవడం లేదంటూ కోప్పడే కొడుకు. ఇలా ట్రైలర్లో ఎమోషన్స్ బాగా పండించారు. మిడిల్ క్లాస్ ఫాదర్గా సముద్రకని, కొడుకుగా ధనరాజ్ ట్రైలర్లో ఏడిపించేశారు. తండ్రి మాట వినని కొడుకు ఆయన మీద పంతంతో ఏ పనులు చేశాడు, కొడుకు కోసం తండ్రి ఏం చేశారు, వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసారా అన్నది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. ఎమోషన్స్తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ మూవీ రూపొందుతోంది. తెలుగు, తమిళ భాషల్లో రానుంది. రామం రాఘవం ట్రైలర్ను హీరో నాని రిలీజ్ చేశారు. తమ చేతుల మీదుగా విడుదల చేయడం అనేది చాలా ఆనందంగా ఉందని నాని చెప్పారు. ధనరాజ్ టాలెంట్ ఏంటో తనకు తెలుసని, అందుకే రామం రాఘవం సినిమాని దర్శకత్వం వహించాడంటే పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదన్నారు. ధనరాజ్ కామెడీ సినిమా తీస్తాడేమో అనుకున్నా ట్రైలర్ చూపించి ఎమోషన్ డ్రైవ్ లోకి తీసుకెళ్లాడని అన్నాడు. సముద్రకని అన్న వర్క్ అంటే వ్యక్తిగతంగా తనకు ఎంతో ఇష్టమన్నారు. సినిమాకు అరుణ్ చెలిమేరు మంచి సంగీతాన్ని అందించారని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుందన్నారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ 21వ తేదీ కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు హీరో నాని. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ డ్రామాలో ఇప్పటి వరకు ఎవరూ ట్రై చేయని యూనిక్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాను చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నట్టు నటుడు, దర్శకుడు ధనరాజ్ అన్నాడు. ఈ సినిమాను స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పైన ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో నిర్మిస్తున్నారు. విమానం దర్శకుడు యానాల శివప్రసాద్ కథ అందించారు. ఈ సినిమాలో మోక్ష, హరీష్, ఉత్తమన్, వాసు ఇంటూరి, సత్య, రచ్చరవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. జబర్దస్త్లో కమెడియన్గా ధనరాజ్ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. పలు సినిమాల్లో నటించి మెప్పించారు. పిల్ల జమీందార్ సినిమాలో నాని స్నేహితుడిగా నటించారు. ఇన్ని రోజులు తన నటనతో ఎంటర్టైన్ చేసిన ధనరాజ్ రామం రాఘవన్ సినిమాతో దర్శకుడిగా మారిపోయాడు. ఇక ఈ నెల 21న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. మరి ఈ సినిమా ధనరాజ్కు ఎలాంటి సక్సెస్ను ఇస్తుందో చూడాలి.